అంబానీ అదాలీలకి దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటే అప్పట్లో ఈనాడు జ్యోతి రాసుకొచ్చి, ఇప్పుడు సాక్షి రాస్తుంది. అదే జగన్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి గోల్డెన్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళది వచ్చేటప్పటికి రివర్స్ అనమాట. రిలయన్స్ బాబు సర్కార్ జీరు అంటూ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని సడలించి మరి చంద్రబాబు సర్కార్ రిలయన్స్ సంస్థకి జీరు అంటుంది. ఆ సంస్థ అడిగినంత మేర 5 ఏళ్ల పాటు రైతులు ఇచ్చారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమల వాణిజ్య శాఖ సోమవారం దీంతో ఉత్తర్వులు ఇచ్చింది. కర్నూలు జిల్లా ఓరకల్లో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ పానీయాల తయారీ, కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, పళ్ళ రసాలు, ప్యాకేజీ డ్రింక్ వాటి మధ్యన కూల్ డ్రింక్స్ ప్రత్యామ్నాయంగా వాళ్ళ కూల్ డ్రింక్స్ వచ్చినాయి కదా, అవి ఆంధ్రాలో తయారు చేయబోతున్నారు. పళ్ళ రసాలు, ప్యాకేజీ డ్రింక్ వాటర్ కి సంబంధించి ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం 1622 కోట్ల పెట్టుబడితో 1200 మందికి ఉపాధి కల్పించింది. అయితే రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ మొత్తం స్థిరమూలధన పెట్టుబడి 600 కోట్లు. టైలర్ మేడ్ రాయితీలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే 10 ఏళ్ల పాటు ఈ రాయితీలు ఇవ్వడానికి రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ విధానం ప్రకారం అనర్హతగా ఉంది. దీంతో అనర్హత షరతును సడలిస్తూ దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి 5 ఏళ్ల వ్యవధిలో మూలధన సబ్సిడీ మంజూరు చేశారు. బాబు సర్కార్ ఆమోదం తెలిపింది. సంస్థ అడిగినంత అంటే 600 కోట్లు రాయితీ, 1622 కోట్లు పెట్టుబడి పెడితే 600 కోట్లు ఫ్రీగా రిటర్న్ చేస్తారు. మనకి డిస్కౌంట్ సేల్స్ ఉంటాయి చూడండి, ఆ టైప్ అనమాట. క్యాపిటల్ సబ్సిడీ కింద 25 కోట్లు, రాష్ట్రంలో తయారు చేసి విక్రయించే ఉత్పత్తుల మీద ఎస్జిఎస్టి కింద నగదు రూపంలో రాష్ట్రానికి వచ్చే 100% 5 ఏళ్ల పాటు తిరిగి సంస్థకి ఇవ్వబోతున్నారు. ఇలా 5 ఏళ్లలో 493 కోట్లు చెల్లించబోతున్నట్టు ఉత్తర్వులు పేర్కొన్నారు. ఒక 5 ఏళ్ల పాటు విద్యుత్ ఛార్జీల కింద 40.86 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు కింద మరో 40 కోట్లను కూడా రైతు రూపంలో ఇస్తారు. అట్లాగే స్టాంప్ డ్యూటీ, బదిలీ సుంకం, భూమార్పిడి ఛార్జీల రూపంలో ₹1,20,00,000 తిరిగి చెల్లిస్తారు. ఇంధన శాఖ, రెవెన్యూ శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ సీఈఓ, ఏపీడీసీ సీఈఓ, పరిశ్రమల శాఖ డైరెక్టర్ల సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆదేశించారు.